మున్సిపల్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన నాయకులు రాజగోపాల్ రెడ్డికి మంత్రి స్థానం కల్పించాలని ఈ సందర్భంగా కోరారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావడానికి కారణం మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఛాంబర్ తరపున సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నాం. మంత్రివర్గ విస్తరణలో రాజగోపాల్ రెడ్డిని తీసుకోవాలని కోరుతున్నామన్నారు. రాజగోపాల్ రెడ్డి చాలా గొప్ప వ్యక్తి, మంచి మనసున్న నాయకుడు. ఇలాంటి వారిని మంత్రివర్గంలో తీసుకుంటే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని మంత్రివర్గంలో తీసుకోవాలని కోరారు. త్వరలో జరగబోయే భువనగిరి ఎంపీ ఎన్నికల్లో బాధ్యతలను రాజగోపాల్ రెడ్డికి అప్పచెప్పాలన్నారు. సమీకరణలో కారణాలతో జాప్యం చేయకుండా మంత్రివర్గం విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల ముందు రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని ఆ హామీని నిలబెట్టుకోవాలన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో కొన్ని ముఖ్యమైన పనులకు సంబంధించి చర్యలను తక్షణమే తీర్చే విధంగా చర్చించామన్నారు. చౌటుప్పల్ పట్టణంలో కుక్కలు, కోతులపై చర్యలు తీసుకోవడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. మున్సిపల్లో బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించడానికి కృషి చేస్తామన్నారు. పట్టణ ప్రజలకు ఈ విషయంపై అవగాహన కల్పించి బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలిస్తామని హామీ ఇచ్చారు. ఎండాకాలానికి సంబంధించిన నీటి సమస్యను అధిగమించడానికి ఇప్పటి నుండి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ ఛాంబర్ ఆఫ్ చైర్మన్ వెన్రెడ్డి రాజు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి, మ్యాజిక్ ఫిగర్ దాటడానికి, 64 స్థానాలు రాష్ట్రంలో రావడానికి, అధికారంలోకి తేవడానికి మూల కారణమైనటువంటి గౌరవ మునుగోడు శాసనసభ్యుడు, నిబద్ధత గల నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. మాతో పాటు మా సహచార పురపాలక సభ్యులు, రాష్ట్రంలోని అనేక మంది పురపాలక సంఘ చైర్మన్లు అందరం కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే, గత ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విపత్కర పరిస్థితులలో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటే అందరం కలిసి ముందుకు వెళ్ళాలని ఒక ఆకాంక్షతోటి రాజగోపాల్ రెడ్డి దేశ స్థాయిలో సంచలనాలకు నిలయంగా, ఒక నిబద్ధత గల నాయకునిగా, నిజాయితీ పరునిగా ఉండి కాంగ్రెస్ కుటుంబంలో జన్మించి కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశ శ్రమించినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు తిరిగి ఆ బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో రావడమే కాకుండా ఈరోజు మ్యాజిక్ ఫిగర్ దాటి ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైందంటే కేవలము రాజగోపాల్ రెడ్డి వల్ల అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాంటి నాయకుడిని మంత్రివర్గంలో తీసుకోవాలని మేమందరం కూడా ఈరోజు కోరుతా ఉన్నాం. మంత్రివర్గంలో విస్తరణ చేపట్టి రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకొని మునుగోడు ఎంపీగా రాబోయే ఎన్నికలు ఎదుర్కొనేందుకు ప్రధాన బాధ్యతను తనకు అప్పగించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఒక ఎంపీగా, ఎమ్మెల్సీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, అన్నింటికంటే మించి అనేక మంది గెలుపుకు కారణమైనటువంటి రాజగోపాల్ రెడ్డి గారిని మంత్రివర్గంలో తీసుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక పండగ వాతావరణం నింపాలని కూడా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా సమీకరణల పేర రాష్ట్రంలో మంత్రివర్గ కూర్పులో సమీకరణల పేర తనని మంత్రివర్గంలో తీసుకునే విషయంలో జాప్యం చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలని మేమందరం కోరుతూ, దీంతో పాటు భువనగిరి పార్లమెంట్ సభ్యునిగా అతనికి ప్రధాన బాధ్యత అప్పగిస్తే ఒంటి చేత్తో గెలిపించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అప్పగిస్తారని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. దీంతో పాటు రాష్ట్ర ప్రజలు ఈరోజు పండుగ వాతావరణంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 నెలల కాలంలో అనేక సంక్షేమ పథకాలు చేపట్టింది. ఎన్నికల ముందు సోనియా గాంధీ ప్రకటించినటువంటి 6 గ్యారెంటీల్లో ఇప్పటికే 2 గ్యారెంటీలు అమలైనవి. మరో 2 గ్యారెంటీలను కూడా త్వరలో సాకారం చేసే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఈ తరుణంలో రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి శాఖలకు సంబంధించి విభజించి మంత్రివర్గ విస్తరణ చేపట్టి శాఖలు అప్పగిస్తే మరింత వేగవంతంగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరు మెరుగై ప్రజలు ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం.
ఇప్పటికే 2 నెలల కాలం అధికారులకు వచ్చి అయింది. కాబట్టి ఇలాంటి తరుణంలో శాఖలు ఒక్కొక్కరి దగ్గర 3 శాఖలు 4 శాఖలు 5 శాఖలు పెట్టి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకురాకుండా విస్తరణ చేపట్టండి, అరులందరినీ తీసుకోవాలని. అదేవిధంగా మా నాయకుడు, నిబద్ధత నాయకుడు, తెలంగాణ రాష్ట్రంలోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణభూతుడైనటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని మంత్రివర్గంలో తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. జాప్యం చేయడం వల్ల పార్టీ కేడర్లో ఒక నిరుత్సాహమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. పార్టీ అధిష్టానం గత ఎన్నికల ముందు స్పష్టమైన హామీని కూడా ఇచ్చింది. ఆ హామీ మేరకు మంత్రివర్గంలో పెద్ద మనసుతోటి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గ విస్తరణ చేపట్టి ఆయా శాఖలకు మంత్రులను నియమించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.